శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అతః పంచమోధ్యాయః కర్మసన్యాసయోగః. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణమూర్తి, నీవొకప్పుడు కర్మత్యాగపూర్వకమగు జ్ఞానమును మరి ఒకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నావు. కావున ఈ రెంటిలోనూ ఏది శ్రేష్టమైనదో బాగుగా నిశ్చయించి ఆ ఒక్కదానిని నాకు చెప్పుము. శ్రీ భగవానుడు పలికెను, కర్మత్యాగపూర్వకమగు జ్ఞానయోగము కర్మయోగము రెండునూ మోక్షమును కలుగచేయును. అయితే ఆ రెంటిలోనూ ప్రారంభమున కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. గొప్ప బాహువులు కలవో అర్జున, ఎవడు దేనిని కూడా ద్వేషింపడో దేనిని కూడా కోరడో అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసియే అని తెలియదగినది. ఏలయనగా రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు సులభముగా సంసార బంధము నుండి విముక్తుడు కాగలడు. జ్ఞానయోగము కర్మయోగము వేరువేరని అవివేకులు పలుకుదరే కాని వివేకవంతులు కాదు. ఆ రెంటిలోనూ ఏ ఒక్కదానినైనను బాగుగా అనుష్ఠించినచో రెంటి యొక్క ఫలమును మనుజుడు పొందుచున్నాడు. జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒక్కటిగా చూచువాడే నిజముగా చూచువాడగును. గొప్ప బాహువులు కలవో అర్జున, జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన దైవ మననశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుచున్నాడు. నిష్కామ కర్మయోగమును ఆచరించువాడును పరిశుద్ధమైన హృదయము కలవాడును లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడును ఇంద్రియములను జయించినవాడును సమస్త ప్రాణులయందు ఆత్మయు తన ఆత్మయు ఒకటియేనని తెలుసుకొనినవాడగు మనుజుడు కర్మలను చేసినను వానిచేనంటబడడు. పరమార్థతత్వము నెరిగిన యోగయుక్తుడు చూచుచున్నను వినుచున్నను తాకుచున్నను వాసన చూచుచున్నను తినుచున్నను నడుచుచున్నను నిద్రించుచున్నను ఊపిరి విడిచుచున్నను మాట్లాడుచున్నను విడుచుచున్నను గ్రహించుచున్నను కండ్లను తెరుచుచున్నను మూయుచున్నను ఇంద్రియములు విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించిన వాడై నేనొకింతైనను ఏమీయూ చేయుటలేదు అనియే తలంచును. ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మకు అర్పించి సంగమును విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటపడనట్లు పాపంచే అంటపడకుండును. నిష్కామ కర్మయోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను మనస్సు చేతను బుద్ధి చేతను అభిమానము లేని వట్టి ఇంద్రియముల చేతను కర్మలు చేయుచున్నారు. యోగయుక్తుడు కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు ఆశచే ప్రేరితుడై కర్మఫలమందు ఆసక్తి కలిగి బద్ధుడగుచున్నాడు. ఇంద్రియ నిగ్రహము గల దేహదారి మనస్సుచే సమస్త కర్మములను పరిత్యజించి ఏమీయూ చేయనివాడై చేయింపనివాడై 9 ద్వారములు గల పట్టణమగు శరీరమందు హాయిగా ఉండుచున్నాడు. భగవంతుడు జీవులకు కర్తృత్వమును గాని కర్మలను గాని కర్మఫలముతోటి సంబంధము గాని కలుగచేయడు. మరేమనినా ప్రకృతియే ఆయా కర్తృత్వాదులను కలుగచేయుచున్నది. పరమాత్మ ఎవని యొక్క పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపడు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. అందుచేత జీవులు భ్రమనొందుచున్నారు. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయబడినదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది. ఆ పరమాత్మ యందే బుద్ధి కలవారును ఆ పరమాత్మ యందే మనస్సును నెలకొల్పిన వారును ఆ పరమాత్మ యందే నిష్ట కలవారును ఆ పరమాత్మనే పరమగతిక నెంచువారును జ్ఞానముచే నెగరగొట్టబడిన పాపము గలవారై పునరావృత్తి రహితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు. విద్య వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును గోవునందును ఏనుగునందును కుక్క యందును కుక్క మాంసము వండుకొని తిను చండాలుని యందును సమదృష్టి కలవారే జ్ఞానులని చెప్పబడుదురు. ఎవని యొక్క మనస్సు సమభావమందు లేక సర్వ ప్రాణులందు ఆత్మను చూచుటలో స్థిరముగానున్నదో అట్టివారు ఈ జన్మమునందే జనన మరణ రూప సంసారమును జయించిన వారగుదురు. ఏలయనిన బ్రహ్మము దోషరహితమైనది సమమైనది కావున వారు బ్రహ్మమునందున్నవారే అగుదురు. స్థిరమగు బుద్ధి కలవాడును మోహరహితుడును
బ్రహ్మమునందు నిలకడగలవాడునగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషమును గాని అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును గాని పొందకుండును. బాహ్యములకు శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మయందెట్టి సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు. అతడు బ్రహ్మనిష్టయను సమాధితో కూడుకొన్నవాడై అక్షయమగు సుఖమును బడయుచున్నాడు. ఓ అర్జున, ఇంద్రియ విషయ సంయోగం వలన కలుగు భోగములు దుఃఖహేతువులను అల్పకాలమందు ఉండునవియు అయ్యున్నవి. కావున విఘ్నుడగువాడు వానియందు క్రీడింపడు. ఎవడి శరీరమును విడిచుటకు పూర్వమే ఇచ్చోటనే కామక్రోధములను వేగముగా అరికట్టగలుగుచున్నాడో అతడే యోగియు సుఖవంతుడు అగును. ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము గలవాడయుండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును. పాపరహితులను సంశయవర్జితులను ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకొనిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి గలవారగు ఋషులు బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నారు. కామక్రోధాదులు లేనివారును మనోనిగ్రహము కలవారును ఆత్మతత్వము నెరిగిన వారగు యత్నశీరులకు బ్రహ్మ సాయుధ్యము అంతటను వెలయిచునే ఉన్నది. ఎవడు వెలుపలనున్న శబ్దస్పర్శాది విషయములను వెలుపలకే నెట్టివైచి చూపును భ్రూమధ్యమున నిలిపి నాసికాపుటములందు సంచరించు ప్రాణవాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛ భయ క్రోధములు లేనివాడై మోక్షాసక్తుడై ఆత్మ మననశీలుడైయుండునో అట్టివాడు ఎల్లప్పుడూ ముక్తుడేయగును. యజ్ఞముల యొక్కయు తపస్సు యొక్కయు భోక్తగను సమస్త లోకముల యొక్క ఈశ్వరుడుగను సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరిగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః.